వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఇవాళ మనం మార్కెట్ అప్డేట్స్ చూద్దాము. మార్కెట్ ఇవాళ ఎలా పర్ఫార్మెన్స్ ఇచ్చింది, అంతేకాకుండా రేపు మార్కెట్ ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయి దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ మనము డైలీ చార్ట్లో నిఫ్టీ కనుక చూసుకుంటే మనకు లాస్ట్ టైం ఏదైతే ఒక మేజర్ రెసిస్టెన్స్ అనేది ఉండిందో ఇక్కడ 23,889 అది ఆల్రెడీ మనకు బ్రేక్ చేసింది. అప్పుడే మనం అనుకున్నాము మార్కెట్ ఇక్కడ కన్సాలిడేషన్ మోడ్లో వెళ్తుందా, లేదంటే డైరెక్ట్ ఒక మనకు డైరెక్షనల్ బయింగ్ మూవ్ ఇక్కడ చూపించే ఛాన్సెస్ ఉన్నాయి అని. ఎందుకంటే ఆల్రెడీ మనకు రెసిస్టెన్స్ బ్రేక్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి ఒక మంచి మూవ్ వచ్చే అవకాశాలు మాత్రం ఉన్నాయి అన్నమాట. అంతేకాకుండా ఇవాళ మనము మార్కెట్ కనుక చూసుకుంటే ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసింది. కంటిన్యూస్ పొద్దున ఓపెన్ అయిన దగ్గర నుంచి కంటిన్యూస్ బయింగ్ వస్తూ ఉన్నదనమాట. ఇక్కడ మనం 5 minutesలో కూడా ఒకసారి చూసుకుంటే ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కంటిన్యూస్గా బయింగ్ మొమెంటం అనేది మార్కెట్ క్లోజింగ్ టైం వరకు నడిచింది. ఎప్పుడు కూడా మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఎక్కువగా జరిగే 90% కేసెస్లో కన్సాలిడేషన్ ఎక్కడో అక్కడ జరుగుతుంది. కానీ ఇవాళ అంత కన్సాలిడేషన్ ఏమి జరగలేదు. చూసుకుంటే కూడా చిన్న చిన్న బార్స్లో అయినా మార్కెట్ అప్ ట్రెండ్లోనే మూవ్ అవుతూ ఉన్నదనమాట. అంటే సెల్లింగ్స్ అంతా కూడా అబ్జర్వ్ చేసింది అని దానికి అర్థము. అదే ఒకవేళ రేపు ఇవాళ మార్కెట్ ఎక్కడైతే క్లోజ్ అయిందో +131 పాయింట్స్ ఇక్కడ 24,123 లెవెల్ దగ్గర రేపు కూడా ఒకవేళ మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయితే కనుక ఫ్లాట్గా ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ కన్సాలిడేషన్ జరిగి బ్రేక్అవుట్ ఇస్తే ఖచ్చితంగా అప్సైడ్ మొమెంటంకి మనం ఒక చిన్న టార్గెట్ పెట్టుకొని ఇక్కడ ట్రేడ్ లేదా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ బ్రేక్ డౌన్ కనుక ఇస్తే కొద్దిగా అబ్జర్వ్ చేసి, ప్రస్తుతానికి మార్కెట్ బులిష్ ఉంది కాబట్టి కొద్దిగా అబ్జర్వ్ చేసి సెల్లింగ్ గురించి ఆలోచించవచ్చు. అంతేకాకుండా ఒకవేళ గ్యాప్ అప్ కనుక ఓపెన్ అయితే గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ మనం మార్కెట్ డైరెక్షన్ చూసి కంటిన్యూస్ అప్వర్డ్ మొమెంటంలో ఉంటే మనం అప్సైడ్ ట్రేడ్ ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే మార్కెట్ కనుక ఒకవేళ గ్యాప్ డౌన్ ఇక్కడ ఓపెన్ అవుతే గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ఒకవేళ మనకు ఇక్కడ డైరెక్షన్ పైకి వస్తున్నట్టు కనిపిస్తే అక్కడ మనం అప్వర్డ్ మొమెంటం కోసం ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కిందనే ఒకవేళ కన్సాలిడేషన్ జరిగింది అండ్ మళ్ళీ బ్రేక్ డౌన్ ఇచ్చింది ఆ కన్సాలిడేషన్కి అంటే కొద్దిగా కేర్ఫుల్గా ఉండి బేరిష్ సైడ్ మనం ట్రేడ్ తీసుకోవాలా వద్దా ఆలోచించవచ్చు. ప్రస్తుతానికి మార్కెట్ బాగా బుల్లిష్ మోడ్లో ఉంది. బడ్జెట్ దాకా ఇలానే కంటిన్యూ అవకాశాలు ఉన్నాయి కాబట్టి కేర్ఫుల్గా మీ ఇన్వెస్ట్మెంట్స్ని మీ ట్రేడ్ని ప్లాన్ చేసుకోండి. అంతేకాకుండా రేపు ఏం జరగబోతుంది అని మీరు అనుకుంటున్నారు అది కూడా కింద కామెంట్ చేసి తెలియజేయండి. అండ్ ఇప్పటి వరకు మీరు ఒకవేళ మన హిట్ టీవీ మనని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ.